మా ఆయన్ను చంపేయి, ఇంట్లో వద్దు, యాక్సిడెంట్ చేసాయి, మొబైల్లో ప్రియుడికి భార్య మెసేజ్లు అంట. వారేవా స్క్రీన్ షాట్లతో పోలీసులకు భర్త ఫిర్యాదు, 0 ఎఫ్ఐఆర్ నమోదు. ఖమ్మంలో ఘటన. మంచిగా లేదా ఇది? పెళ్ళిళ్ళు చేసుకునే పోరాయన జర జాగ్రత్తరా నాయన. ఆడలను చూస్తే భయమేస్తుంది. యువతి ఎక్కడ కుక్కర్లో పెడితేది తెలుస్తలేదు, ఏడ గోళీలు ఇచ్చేది తెలుస్తలేదు, ఏ అన్నంలో ఏ మందు పెట్టేది తెలుస్తలేదు. నువ్వేమో నా భార్య నా పిల్లలు బాగుపడాలని 24 గంటలు నువ్వు కష్టపడుకుంటుంటావు. అదేమో నువ్వు ఊహంగానే అది ఇంకొంత కులుకుతూ ఉన్నది. అది ఇక దానికి పిల్లలు అవసరం లేదు, మొగడు అవసరం లేదు, ఏం అవసరం లేదు, శరీర సుఖం కావాలి దానికి కేవలం శరీర సుఖం కావాలి. ఇల్లు పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదు, భర్తను పట్టించుకోదు. భర్త ఏమో నా భార్య నా పిల్లలు బాగుపడడం కోసం అది 24 గంటలు పొద్దున్న లేస్తే డ్యూటీకి పోయి మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీ చేసుకొని ఏదో ఒకటి చేయాలని ఆ కుటుంబానికి కానీ వాడు కష్టపడతాడు. ఇదేమో కులుకుతూ ఉంటుంది రోడ్ల మీద పడి. అందుగురించి చంపేది నార్మల్గా చంపుతలేరు భర్తలు కూడా. విరక్తి వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, 30-35 సంవత్సరాలు వచ్చినాయి కూడా. ఏంది దిక్కుమల పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళా అది ఇది అని చెప్పేసి మగవాళ్ళు కూడా భయపడుతున్నారు పెళ్ళి చేసుకోవాలంటే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ చూడండి పెళ్ళి చేసుకునేటప్పుడు, ఆమె ఫేస్బుక్ చూడండి, ఇంకోటి ఏం పాడవుతుంది స్నాప్, ఆమె స్నాప్ చూడండి, సిగ్నల్ యాప్లు కూడా చూడండి. ఇవన్నీ పోలీస్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, HIV టెస్ట్ చేసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు నాయన. ఓయో రూమ్లో వచ్చిన కాడ నుంచి HIV కూడా బాగా వస్తున్నాయంట. చూడండి ఒకసారి, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాత మొగోళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్లి చేసుకోండి. ఇది చూడిగో నా భర్తను లేపే అంటుంది. ఇంకో దానికి బాగా మందు తాగిపి, నువ్వు తాగకు, వానికి బాగా మందు తాగిపించి బిల్డింగ్ పై నుంచి దోసేసి బిల్డింగ్ పైకి పోయి మందు తాగు. ఎట్లా ఉరేయాలి ఇళ్ళను, ఎట్లా కొట్టాలి? ప్రియుడితో కలిసిందేందుకు ఓ మహిళ దారుణమైన కుట్ర పన్నింది. సాక్ష్యాలు దొరకకుండా తన భర్తను చంపేయాలని ప్రియుడిని కోరింది. మా ఆయన్ని ఇంట్లో చంపితే ఎవరికైనా అనుమానం వస్తుంది, యాక్సిడెంట్ చేసి చంపు అంటూ తన ప్రియుడికి మహిళ పంపిన వాట్సాప్ మెసేజ్లు చూసి ఆమె భర్త షాక్ అయ్యాడు. ఆ చాటింగ్ను స్క్రీన్ షాట్ తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ భార్యపై ఫిర్యాదు చేసిండు. బా గొప్ప భార్యరా నాయనా. ఆడపిల్ల ఇంట్లోకి అడుగు పెడితే లక్ష్మీదేవత వస్తుంది అనుకుంటాం, కానీ భార్యల రూపంలో ఇట్లా వస్తారు అనుకోలేవాడు. ఏడుంది అది. ఏడా ఇది? మహబూబాబాద్ జిల్లా డోర్నకాల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా అరవేపల్లికి చెందిన భవానీతో 2016లో వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు. బతుకుదేరు కోసం కొన్నేళ్ల కిందట ఖమ్మంకు వలస వెళ్లిన రాజేశ్వరరావు అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భవానీ స్థానికంగా ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న పూరిమేట్ల సైదులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది రోజులుగా భవానీ ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు పిల్లలను కూడా సరిగ్గా చూసుకోకుండా హింసించడం, రాజేశ్వరరావును తరచూ వేధించడం మొదలుపెట్టింది. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమె సెల్ ఫోన్ పరిశీలించాడు. అంతే, అందులోనే అసలు నిజాలు బయటపడ్డాయి. తనను ఎలాగైనా చంపాలని, ఇంట్లో చంపితే అనుమానాలు వస్తాయి కాబట్టి యాక్సిడెంట్ చేసి చంపాలని భవానీ తన ప్రియుడు సైదులకు పంపిన మెసేజ్లు చూసి రాజేశ్వరరావు షాక్ అయ్యాడు. తనతో పాటు తన పిల్లల ప్రాణాలకు కూడా భార్య నుంచి ముప్పు ఉందని భయపడిన రాజేశ్వరరావు వెంటనే పిల్లలను తీసుకుని తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. భార్య ప్రియుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లతో సహా ఈ నెల 1వ తేదీన డోర్నకాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై డోర్నకాల్ సిఐ చంద్రమౌళి మాట్లాడుతూ బాధితుడు ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. నేరం జరిగిన ప్రాంతం ఖమ్మం పరిధిలోకి రావడంతో కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశామని, అక్కడ పోలీసులు తదుపరి విచారణ జరుపుతారని వెల్లడించింది. ఎంత గొప్ప భార్యరా బాబు ఇది. చాలామంది ఆఫీస్కి కేసులు అవి వస్తూ ఉంటాయి కదా, చాలామంది కాల్ చేస్తూ ఉంటారు ఇల్లీగల్ ఎఫైర్స్తో. ఎవతైతే భార్య కానీ భర్త కానీ ఎవతైతే భార్య ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటుందో పిల్లల్ని పట్టించుకోదు. చాలా ఉన్నారు. ఖమ్మం నుంచి, మణుగూరు నుంచి హైదరాబాద్ దాకా మస్తు మంది ఉన్నారు.
పిల్లల్ని పట్టించుకోదు. పిల్లలు ఏడవైనా పర్వాలేదు, ఏ గలీలకు పోయి కులకాలనే చూస్తుంది. అది ఏ గలీలకు పోయి కులకాలని చూస్తుంది. పిల్లల్ని పట్టించుకోదు, ఇల్లుని పట్టించుకోదు, ఇంట్లో కనీసం ఊడవని కూడా ఊడ్చుకోదు. అది ఆ బాసాలను కూడా దోమది. అది ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటుందో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. అది ఏ ఇంట్రీని కలిపేది తెలియదు, ఏ ఇంట్రీని కలిపేది తెలియదు. భయం వేస్తుంది నిజంగా. ఒక్కొక్క ఆడదాన్ని చూస్తే ఇక జీవితమే అద్దా అంటే కథం పట్టియండి. దేని తల్లి పోషమ్మ కూడా అవుతుంది. మా అంటే 4 రోజులు పోయేసి వస్తాం అనే కాన్సెప్ట్ వస్తుంది. లాస్ట్ చివరికి ఏమవుతుంది, క్షణికావేశంలో ఏమైనా జరుగుతుంది. వాడేమో పొద్దున్న లేస్తే ఉరికిపోయి నా భార్య నా పిల్లలు అనుకోండి మొత్తం ఓవర్ టైం డ్యూటీలు చేసుకుంటూ నా పిల్లలు బాగుపడాలని భర్త కష్టపడతా ఉంటే ఈ ముండలు తిన్నదరక ఒళ్ళు కొవ్వెక్కి కులుకుతూ ఉన్నారు. వీళ్ళని తీసుకపోయి నడి రోడ్లో చంపిపడేయాలి నా దృష్టిలో.